నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సిరిసాగర్ భారత్ పై పాకిస్తాన్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేసింది ఆఫ్ఘన్తో ఘర్షణల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ పై నిందలు మోపారు ఘర్షణలతో తమను బిజీగా ఉంచాలనే వ్యూహాలను భారత్ అనుసరిస్తోందని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు ఆఫ్ఘన్తో ఘర్షణ విషయంపై ఖవాజా పదే పదే భారత్ పై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు ఆఫ్ఘన్తో తాజా ఘర్షణలు ఆపేందుకు ఖతార్ తుర్కీ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నాయని ఖవాజా అన్నారు అయితే తూర్పు పశ్చిమ సరిహద్దుల ఘర్షణల్లో తాము నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు ఆఫ్ఘన్ ఘర్షణలు ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత్ తమపై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయన్నారు అవసరమైతే వాటిని బయట పెడతామన్నారు ఇంతకుముందు కూడా భారత్ తరపున ఆఫ్ఘన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా తమ దేశంలో ఆఫ్ఘన్ వాసులు అక్రమంగా ఉండటాన్ని పాక్ అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తిందని ఆసిఫ్ పేర్కొన్నారు ఆఫ్ఘన్ నుంచి ఏదైనా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే దానికి ఆ దేశమే జవాబుదారీగా ఉంచే నిబంధనలు చర్చల్లో ఉన్నాయన్నారు తమ వైపు నుంచి ఎలాంటి శత్రు కార్యకలాపాలు జరగడం లేదన్నారు ఆఫ్ఘన్నే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు ఇటీవల పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి ఈ క్రమంలో కాల్పుల విరమణ కొనసాగింపునకు రెండు దేశాలు ఇటీవల అంగీకరించాయి వీటి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తుర్కీయే ఖతార్లు ప్రయత్నిస్తున్నాయి నవంబర్ 6న ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి